ఇదెప్పుడు మురుగుతూనే ఉంది. నిన్న 10 కిలోలు వేసాం, ఈ రోజు 15 కిలోల మాంసం. కానీ మొరగడం మాత్రం ఆపడం లేదు. కాసేపు ఎదురు చూద్దాం, అప్పటికీ తగ్గకపోతే చంపేద్దాం. ఇది మత్తు మందు ఇంజెక్షన్. ఎలా అరుస్తుందో చూసారా? ఏదో బయటకు వచ్చేదానిలాగా. మనం కూడా సిద్ధంగా ఉండాలి. అది గాని బయటకు వచ్చిందంటే ఇక్కడే నిద్రపుచ్చేద్దాం. రిజు, నువ్వు వెళ్ళు, మనం తినడానికి ఏదైనా తీసుకురా. సరే, మీరిద్దరూ జాగ్రత్తగా ఉండండి. సరే, తొందరగా వచ్చాయి. సరే వచ్చేస్తాను. అది నిద్రపోయినట్టుంది. ఇప్పుడు మనం ప్రశాంతంగా భోంచేయచ్చు. ఏంటా చప్పుడు? ఏదో బద్దలైనట్టుంది. రా, వెళ్ళి చూద్దాం. బయటికి వెళ్ళిందనుకుంటాను. అవును, మనం బయటికి కదా ఉన్నాం. ఎలా వెళ్ళుంటుంది? వెనక్కిరా, వెనక్కిరా, దగ్గరికి వెళ్ళకు. వెనక్కిరా. పరస్, 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 నీకేమైంది? లేరా? ఈ బ్రేకింగ్ న్యూస్ ఉందే, ఏదో ఒక రోజు మన ప్రాణాలు తీస్తుంది. అరే ఏంట్రా ఇది? ఈ న్యూస్ ఛానల్ వాళ్ళు మనం పంపించి అడవిలోకి వెళ్లి ఆ విచిత్రమైన మృగాన్ని ఫోటో తీసుకురమ్మని చెప్పారు. అది ముంబైలో ఇక్కడే ఉందని చెప్తున్నారు. పని చూడు, న్యూస్ అయితే చాలా పెద్దదే, కానీ అది మొన్న నిజం నిరూపించడానికి ఆ విచిత్రమైన మృగం ఫోటో కావాలి మనకి. వాడు చెప్పేది నిజమే, కానీ ఇది ఆపుదైన పనే కదా. ఒప్పుకుంటున్నాను, ఆపత్తో కూడిన పనేని. కానీ ఇది ఆలోచించుడు, మనకు గనక దాని ఫోటో దొరికిందంటే మన ఛానల్ రేటింగ్ ఆకాశాన్ని దాటుతుంది. ఇంక పబ్లిక్ వాళ్ళ సేఫ్టీలో చాలా అలర్ట్ గా ఉంటారు కదా. అది ఏంటో తెలీదే. ఏంటది? చూడడానికి ఎలా ఉంటుందో కూడా తెలీదు. మన కెమెరా దాన్ని క్యాప్చర్ చేసిందంటే. అవునయ్యా, ఈ కెమెరా టెక్నికల్ గా చాలా అప్డేట్ అయింది. ఏదైనా సరే, ఏ మూమెంట్ అయినా సరే వెంటనే క్యాప్చర్ చేస్తుంది. కానీ అది ఏంటో చూస్తేనే కదా.
ఆ ఫోటో క్యాప్చర్ చేయడానికి ఎంత సమయం పడుతుందో? లేదు లేదు పర్వాలేదు, ఎన్ని రోజులైనా సరే దాని ఫోటో తీసాక మనం ఇక్కడి నుంచి వెళ్తున్నాం. పదండి, ఈ కెమెరా పెట్టడానికి ఒక చోటుని దిగుదాం. శబ్దం వచ్చింది కదా, ఏదో జంతువు అనుకుంటాను రా. పారిపోండి, వెళ్ళండి వెళ్ళండి, త్వరగా వెళ్ళిపోండి, పారిపోండి పారిపోండి, త్వరగా త్వరగా వెళ్ళు వెళ్ళు వెళ్ళు, త్వరగా రా, త్వరగా వచ్చు, జాగ్రత్త, లే 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 లే, రా రా రా. వద్దు వద్దు వద్దు. ఎవరైనా ఉన్నారా? కాపాడండి, కాపాడండి. ఏమైంది? అవును, ఈ దెబ్బలేంటి? నిన్ను ఎవరు కొట్టారు? ఎవరో చెప్పు. ఏంటా జంతువు? నువ్వు చూసావా? నన్ను చంపేస్తుంది. లేపు లేపు, హాస్పిటల్కి వెళ్దాం, తీసుకెళ్ళు. సరే అంజలి, నాకు విషయం చెప్పు. రిజల్ట్స్ రెడీ అయిందా లేదా? అవును సార్, ఖచ్చితంగా. మేడం చెప్పినట్టుగా రేపు ఎలాగైనా పిల్లల రిజల్ట్ రెడీ అవుతుంది. నేను నైట్ అంతా నిద్రపోకుండా ఈ రిజల్ట్ రెడీ చేశాను. సరే, మీరు ఒక పని చేయండి, అక్కడ స్టాఫ్ రూమ్ ఉంది కదా, అక్కడ వెయిట్ చేయండి. నేను ఈ రిజల్ట్ ని నోటీస్ బోర్డ్ మీద అంటించేస్తాను. సరే, ఓకే. ఓకే సార్. సెక్యూరిటీ మ్యామ్, ఆబ్రా సార్, ఇలా రండి. ఇక్కడ ఏం జరిగిందో చూడండి. ఏమైంది? ఇది ఇది ఏమైంది మేడం? ఏంటిది? ఇది ఎలా జరిగింది? మ్యామ్, నేను ఇక్కడికి వచ్చినప్పుడు బోర్డు అలాగే ఉంది, ఏదో ఒక మృగం గోళతో చించినట్టుంది. కానీ ఇది రక్తంలో ఉంది. ఇది ఎవరి రక్తం అయి ఉంటుంది? ఇంకా ఇది ఎలా వచ్చింది? సెక్యూరిటీ సెక్యూరిటీ, ఏంటి ఇదంతా? స్కూల్లోకి వచ్చింది ఎవరు? సార్ నేను గేట్ దగ్గర కూర్చున్నా. ఒక 10 నిమిషాలు తినడానికి వెళ్ళాను సార్. అందరూ వెళ్ళిపోతారా? ఒక్కళ్ళైనా గేట్ దగ్గర ఉండాలిగా. ఇంకేంటి, వెంటనే వెళ్ళండి, స్కూల్ మొత్తం చెక్ చేయండి, త్వరగా వెళ్ళండి. ఏంటి బాబు, ఏమైంది? మ్యామ్ ప్లీజ్. ఏమైంది బాబు, చెప్పు. మ్యామ్, అక్కడ పెద్ద మాస్టేక్ వచ్చింది. ప్లీజ్ మ్యామ్, నేను ఇంటికి వెళ్ళాలి. బాబు, ఒక సెకండ్. రిలాక్స్ రిలాక్స్. సెక్యూరిటీ, ఇంకా ఏంటి నిలబడి నా మొహం చూస్తున్నారు? వెంటనే వెళ్ళి రూమ్ లో ఉందో చూడండి, వెళ్ళండి వెళ్ళండి త్వరగా. ప్లీజ్, నువ్వురా నేను తీసుకెళ్తాను. భయపడకు, రిలాక్స్ రిలాక్స్, ఏం లేదు. అందరు పిల్లలు వాళ్ళ క్లాస్ లో ఉండాలి. టీచర్స్ కి చెప్పి క్లాస్ రూమ్ తలుపులు మూయమని చెప్పండి. ఏ పిల్లలు బయటికి రాకూడదు. ఓకే ఓకే మ్యామ్. కాపాడండి, కాపాడండి, కాపాడండి. ప్రమాదం, ఇక్కడ ప్రమాదం ముంచుకొస్తా.
త్వరగా పారిపోండి. ఏమైంది? ఏమైంది? వచ్చింది మేడం, లోపల ఒక పెద్ద జంతువు ఉంది మేడం. ఎక్కడ ఎక్కడ? ఎక్కడ? ఏమైంది వీడికి? ఏమైంది వీడికి? అమృత్ సార్, మేడం, త్వరగా సిఐడి కాల్ వెంటనే చేయండి. ఫోన్ చేస్తాను. త్వరగా. హలో సిఐడి. దీన్ని చూస్తే ఒక షార్ప్ గోర్లతో రక్కేసినట్టు అనిపిస్తుంది. దానికి దృఢం ఎక్కువ అనుకుంటా. పూర్వి, మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ ఇంకా క్యూజర్ ఇవ్వండి. సార్ ఇది ఎవరిదో పెద్ద వెంట్రుకలా ఉంది. సార్, ఖచ్చితంగా ఇది అమ్మాయి వెంట్రుక అయి ఉంటుంది. ఖచ్చితంగా ఇది మాన్స్టర్ బాడీ, ఇంకా దాని వెంట్రుకలు. భయపడకు కన్నా. ఏం కాలేదు. నాకు ఇచ్చుడు ఆశీష్, ఈయన సిఐడి అంకుల్, నీతో ఏదో మాట్లాడాలంట. నేను ఇంటికి వెళ్ళాలి ప్లీజ్, అది నన్ను చంపేస్తుంది. కన్నా నువ్వు భయపడకు, నీకేం కాదు. మేము ఉన్నాం కదా, మేము త్వరలో పట్టుకుంటాం దాన్ని. నిజంగా మీరు దాన్ని పట్టుకుంటారా? అవును. సరే గాని ముందు నువ్వు చెప్పు, అది చూడ్డానికి ఎలా ఉంది? దానికి పొడవైన నల్ల జుట్టు ఉంది, కళ్ళేమో ఎర్రగా ఉన్నాయి. అలాగా. సరే, మీరు దాన్ని ఎక్కడ చూశారు? లైబ్రరీలో. ఇంకా ఒక సెక్యూరిటీ గార్డ్ మీద కూడా దాడి చేసింది. సరే కన్నా, రండి, దాన్ని మీరు ఎక్కడ చూసారో నాకు చూపించండి. అక్కడ రండి అంకుల్. ఎక్కడ ఆశీష్ బాబు? ఈ వైపు. ఇటువైపా? ఎక్కడ? ఇక్కడ నుంచి లెఫ్ట్, ఆ వైపే చూశాను. సరే పూర్వి, ఆశీష్తో వాటి ఇక్కడే ఉండండి. ఓ రే దేవుడా, ఇంత శక్తియా! ఇంత స్ట్రాంగ్ అయిన రాడ్ని బెండ్ చేసి కిటికీ బదులు కొట్టి బయటకు వెళ్ళిపోయిందా? ఇటువైపు స్కూల్ బస్ పార్కింగ్ లాట్ ఉంది. అందరూ అటువైపు నోటీస్ బోర్డు దగ్గర ఉన్నారు. ఈ కిటికీ ద్వారా అది పారిపోయినట్టుంది. ఒక్కరు కూడా అది రావడం చూడలేదు, అలాగే వెళ్ళడం కూడా చూడలేదు. దాన్ని త్వరగా వెతకాల్సిందే. అదేంటని కనిపెట్టాలి, ఇంకా ఎక్కడి నుంచి వచ్చిందని కూడా. ఏ పంకజ్, బైక్ నాకు ఇవ్వు, నేను ఫాస్ట్గా నడుపుతాను. నువ్వు ఇలాగే స్లోగా వెళ్తూ ఉంటే ఆ మాన్స్టర్ వెనక వచ్చి మమ్మల్ని పట్టుకుంటుంది. అరే ఫ్రెండ్ సార్, మీరేం భయపడకండి, నేను బైక్ నడుపుతున్నాను కదా, మిమ్మల్ని నేను జాగ్రత్తగా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. చాలు చాలు చాలు, ఎక్కువగా మాట్లాడుకో. బైక్ వేగంగా నడుపు, అర్థమైందా? నీతో వచ్చే బదులు నేను దయాసారితోనే వెళ్ళుంటాను. ఏమైంది నీకు? అరే ఫ్రెడీ సార్, వెనక్కి కూర్చొని అపశకనంగా మాట్లాడారు. చూడండి, టైర్ పంచర్ అయింది. అరే, నువ్వు బైక్ గురించి ఆలోచిస్తున్నావా? నాకు మాన్స్టర్ గురించి టెన్షన్గా ఉంది, అర్థమైందా? పంకజ్, ఇప్పుడు మనం ఎలా ఇంటికి వెళ్తాం? ఇక్కడ పక్కన ఆటో కూడా లేదే, ఇక్కడ ఒక వ్యక్తి కూడా లేదు. రెడ్ అలర్ట్ కూడా ఉంది సార్, మనం ఇరుక్కుపోయాం. ఈ విషయాన్ని నీకు అర్థం చేయడానికి నేను శ్రమిస్తూ ఉన్నాను, కానీ అది నీ బుర్రకి ఎక్కనే లేదే. నీకు తెలుసా, ఈ సమయంలోనే ఆ మాన్స్టర్ ఈవినింగ్ వాక్కి వెళ్తుంది, అర్థమైందా? ఒకవేళ అది మన ఎదురుగా వచ్చిందంటే? ఎదురుగా వస్తే ఏంటి సార్? ఎదురుగా వస్తే నేను చూసుకుంటాను. అలాగా? ఒకవేళ వెనక వైపు వస్తే? అరే మీరు అసలు
అమ్మో ఫ్రెడీ సార్ వెనకాల వస్తుంది. భయపడుతున్నావా? అరే అంత పెద్ద మాస్టర్ మీకు కనపడడం లేదా? ఎక్కడా? వెనక చూడండి. ఫ్రెడీ సార్ ఇప్పుడు ఏం చేద్దాం? గణితి సార్ 1 2 3 ఫైర్ 1 2 3. నన్ను కాల్ చేయొద్దు, నేను మామూలు దొంగని. మీ పర్సలు ఇచ్చేసి బయలుదేరడే. రా రా. మామూలు దొంగ ఒక వేషం వేసుకుని మమ్మల్ని వేడిపిస్తున్నావా? మా దగ్గరే దొంగతనం చేయాలని చూస్తావా? మేమెవరమో తెలుసా నీకు? సిఐడి ఆఫీసర్లం. సిఐడియా? అయ్యో దేవుడా, వీళ్ళ చేతిలో ఇరుక్కున్నానే. నువ్వు ఇరుక్కుపోలేదు, తప్పించుకున్నావు. మా దగ్గర దొరికావు. ఒకవేళ మాన్స్టర్కి దొరికితే అప్పుడు నువ్వు ప్రాణాలతో ఉంటావు. నేను అదే అంటున్నా, మీ ఇద్దరికి టైము బాగున్నట్టుంది, అందుకే నన్ను తగులుకున్నారు. ఒకవేళ ఆ జంతువు తగిలుంటే? సరే నేను వెళతానా? ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు ఖచ్చితంగా వెళ్తావు, కానీ ఎక్కడికని తెలుసా? పంకజ్, మీరు వెళ్ళదా? నువ్వు కారు ఎందుకు ఆపావు? ఇంజిన్ నుండి సౌండ్ వస్తుంది. ఇంజిన్ నుంచి సౌండ్ వస్తూనే ఉంటుంది. హలో మేడం, ఏదో రిపేర్ అయినట్టుగా శబ్దం వస్తుంది. ఈ రోజు న్యూస్ చూసావా? అడవిలో దొరికిన మీ కెమెరాలో ఆ భయంకరమైన మృగం ఫోటో ఉంది. దాన్ని స్వయంగా చూసినప్పుడు మీకు ఎలా ఉంది? అది మనిషా మృగమా? పెద్దది, చాలా పెద్దది, నల్లగా రాక్షసుల్లాగా ఉందది. పెద్ద పెద్ద కళ్ళు, పెద్ద పెద్ద పళ్ళు, చాలా పెద్ద ఆకారం. చావలసిన వాణ్ణి తప్పించుకున్నాను. పెద్ద రాక్షసుడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకేమనిపిస్తుంది? మాన్స్టర్ మా కోసం ఇక్కడ వేచి ఉంటుందా? మన కార్ రిపేర్ అయిన తర్వాత మన మీద దాడి చేస్తుందా? ఎప్పుడైనా నా మాట విన్నావా? ఈ రోజు ఏదో వినడానికి. రవి, అరే నా కార్ రిపేర్ అయిపోయిందిరా. ఇంజిన్ స్టార్ట్ అవుతుంది కానీ టక్ టక్ సౌండ్ వస్తుంది. నువ్వు ఒక పని చేస్తావా? లోకన్ బ్యాక్ రోడ్కి వస్తావా? ఓకే, వెయిట్ చేస్తాను. వస్తున్నాడు. తెలీదే, ఈ మెకానిక్ ఎప్పుడు వస్తాడు? ఈ బండి ఎప్పుడు రిపేర్ అవుతుంది? మనం ఇక్కడి నుంచి ఎప్పుడు వెళ్తాము? ఇప్పటి వరకు ఏం జరగలేదు కదా, తర్వాత కూడా ఏం జరగదు. నేను చెప్పింది ఏ రోజైనా విన్నావా? ఈ రోజు వినడానికి. రేణుకా, నువ్వు ఎక్కువగా భయపడుతున్నావు. వెళ్ళు, కారులోకి వెళ్ళి కూర్చో. లేదు, నేను ఇక్కడే నీతో నుంచుంటాను. ఓకే, కూల్. ఏంటి ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? నాకు అర్థం కావట్లేదు. ఏయ్, మై గాడ్, అక్కడ ఉండు. హెల్ప్! ముఖం పైన బాగా దాడి చేసింది సార్.
ఈ అమ్మాయి షాక్తోనే చచ్చిపోయింది. సార్ అతను చాలా వేగంగా వెళ్ళినట్టున్నాడు, అందువల్ల అది ఇతనిపై భయంకరంగా దాడి చేసింది. సార్, ఈయన ఏదో చెప్పాలనుకుంటున్నాడు సార్. సార్, అది గర్జించే శబ్దాన్ని విన్నాం. ఆ తర్వాత కొద్దిసేపటికి ఈ భార్యాభర్తల అరుపులు వినిపించాయి. మీరు దాని మొహం చూసారా? లేదు సార్, మేము ఇక్కడికి వచ్చేలోపు అది వెళ్ళిపోయింది. వీళ్ళని చూసిన వెంటనే మీకు ఫోన్ చేశాను. సార్ సచిన్, ఇది చూడండి సార్, మాన్స్టర్ కాలి గుర్తులు. ఓరే దేవుడా, ఎంత వ్యత్యాసమైన కాళ్ళు గుర్తులు. సార్, మానవ మృగం సార్. నేను ఇంతవరకు ఇంత పెద్ద పాదముద్రలు ఎప్పుడూ చూడలేదు సార్. దాని కాళ్ళచ్చులు స్కూల్ వైపే వెళ్తున్నాయి. అయితే అది స్కూల్లోకి వెళ్ళుంటుంది. కాళ్ళచ్చులు వేరెక్కడా లేవు, స్కూల్ వైపే వెళ్తున్నాయి. ఒకవేళ అది స్కూల్లోకి వెళ్ళుంటే? మంచిదైంది, త్వరలో నీ అని తెలుస్తుంది. లేదంటే నీ తల మీద నేను కాల్ చేసి ఉంటాను. మీరేమంటున్నారు? ఆ జంతువు మా స్కూల్లోనా? అవును, పొద్దున ఒక భర్త భార్య మీద అటాక్ చేసిందంట. ఆ తర్వాత తిన్నగా మీ స్కూల్లోకి అది వచ్చింది. కానీ సార్, అదెందుకు ఇక్కడికి రావాలి? సార్, అది కనిపెట్టడానికి మేము ఇక్కడికి వచ్చాం. మీ స్కూల్కి 2 సార్లు వచ్చింది. ఇదేవి కోఇన్సిడెంట్ కాదు. అందువల్ల మీ స్కూల్కి 1 వారం లీవ్ డిక్లేర్ చేసేయండి. ఇక్కడ ఎవరి ప్రాణాలకన్నా ఆపద రావచ్చు. ఓకే, ఈ రోజు సండే, రేపు పిల్లలు వచ్చిన తర్వాత హాలిడే అని డిక్లేర్ చేస్తాం. అదేంటి మేడం, ఇవాళ సండే కదా, అయినా కూడా మీరందరూ పని చేస్తున్నారేంటి? రిజల్ట్ తర్వాత న్యూ అడ్మిషన్ కోసం మేము హాఫ్ డే వస్తాం. చలో, ఓకే, మీరు వెంటనే బయలుదేరండి. సార్, ఎవరు లేదు, ఈ పంకజ్ తప్ప. సచిన్, ఎక్కడంతా మాన్సర్ వచ్చిందో అక్కడంతా సీసీటీవీ కెమెరా ఫిక్స్ చేయమని చెప్పండి. రోహన్ కెమెరాలో ఉన్న ఫోటోస్ మొత్తాన్ని తీసుకొచ్చేయండి. చంద్రకుమార్ సార్ని మనం ఆ జంతువు ఆనవాల్ని కనిపెట్టడానికి పిలిచాం. కానీ ఈయన జంతువుని స్కెచ్లు చేస్తూనే ఉన్నారు. సార్, 1980 నుండి ఇతను ప్రతి అడవికి వెళ్ళి జంతువుల గురించి రీసెర్చ్ చేస్తూ ఉన్నారు. అదే సార్ కారణం. ఎన్ని జంతువులను చూశారో వాటన్నిటి చిత్రాలని గీస్తున్నారు. పంకజ్, ఇదేమీ మామూలు విషయం కాదు. ఆయన పేరు చంద్రకుమార్. జంతువు శబ్దం అలాగే వాటి ఆనవాళ్ళతో మొత్తం చెప్పేస్తారు. అదేంటో కనిపెడతారు. ఈయన ఒక ఆర్టిస్ట్ లాగా స్కెచ్ పైన స్కెచ్ గీస్తూ ఉన్నారే. అరే, ఇది ఆయన పద్ధతి అనుకుంటా. స్కెచ్ గీసి గీసి ఆ జంతువుని కనిపెట్టాలనుకుంటున్నారు. సార్, ఈయన స్కెచ్ గీసారంటే మనం దాని దగ్గరికి వెళ్ళడం ఈజీగా ఉంటుంది. ఇంపాసిబుల్.
ఇది ఇంపాసిబుల్. కానీ సార్ ఏమైంది? మీరు నన్ను టెస్ట్ చేస్తున్నారా? సార్ ఇలాంటి విషయంలో మీరు ఎక్స్పర్ట్ అని మా అందరికీ బాగా తెలుసు. మేమెందుకు మిమ్మల్ని టెస్ట్ చేస్తాం? అయితే మీరు ఏ మృగం గురించి కనిపెట్టడానికి నన్ను ఇక్కడికి రమ్మని చెప్పారు? చందర్ సార్, మేము అదే తెలుసుకోవాలనుకుంటున్నాం. అది ఎలాంటి జంతువు? నాకు మృగాల గురించి బాగా తెలుసు. ఈ విచిత్రాలు నాకు తెలియవు. డాక్టర్ సాలంకే నన్ను ఇక్కడికి పిలిచేటప్పుడు వీటి గురించి వివరంగా చెప్పలేదు. ఇలా చూడండి సార్, మేము దాని కాలి గుర్తులు ఇంకా చేతి గుర్తులు ఇచ్చాం. దాని ఫోటో కూడా ఇచ్చాం. ఇప్పుడు అది జంతువు కాదు, ఆశ్చర్యం అంటున్నారు. అవును సార్, ఇది అద్భుతం కాకపోతే మరింకేంటి? దాని జుట్టు, దాని తల, దాని శరీరం ఏది మ్యాచ్ అవడం లేదు. అరే సార్, మీరు ప్రాబ్లం సాల్వ్ చేయడానికి బదులుగా ఇలా చేస్తున్నారు. అవును సార్, నేనే గందరగోళానికి గురయ్యాను. నేను నా అనుభవంలో ఇప్పటి వరకు ఇలాంటి ఆనవాల్ని ఏ మృగంలో ఎప్పుడూ చూడలేదు. ఇంకా ఇంత పొడవాటి జుట్టు ఇది చింపాంజీలకు కూడా లేదు. చూడండి చందర్ సార్, అది మాకే తెలుసు. మాకు తెలియని ఏదైనా ఉంటే అది చెప్పండి. మీరిక్కడ నాకు చేతి ఆనవాళ్ళు ఇచ్చారు కదా, అది చాలా చిన్నది. ఎలుగుబంటికి కూడా అలాంటిది లేదు. మరి ఇలాంటి మృగం ప్రొఫైల్ నేను ఎలా చేయగలను? మేం మీకు జంతువుల గురించి బాగా తెలుసు అనుకున్నాం సార్. మీరు టక్కున లేదని చెప్పేశారు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఎలాంటి వైల్డ్ లైఫ్ ఎక్స్పర్ట్ అయినా సరే, రీసెర్చర్ అయినా సరే, ఈ మృగాన్ని చూడకుండా దీని గురించి చెప్పారు అంటే అది ఖచ్చితంగా అబద్ధమై ఉంటుంది. ఇలా చూడండి, నాకు తల తిరుగుతోంది. నేను బయలుదేరుతున్నాను. అరే సార్, వినండి వినండి. సరే, అయితే ఆ జంతువు గురించి ఎలా తెలుసుకుంటాం? ఇప్పుడు ఆ జంతువు గురించి తెలుసుకోవాలంటే ఫారెన్సిక్ వాళ్ళని అడగాలి. దానికంటే ముందు వెళ్ళి రోహాన్ని కలుద్దాం. వాడు ఏమైనా చెప్పచ్చు. నన్ను కొట్టుకో, నన్ను కొట్టద్దు రోహన్, నన్ను కొట్టద్దు రోహన్ ఏం కాదు, భయపడకు. నన్ను కొట్టద్దు, నన్ను కొట్టద్దు, నన్ను కొట్టద్దు. రోహన్, రోహన్, నన్ను చూడు. నిన్నే, నీకేం కానివ్వం. మేమందరం ఉన్నావుగా. ఆ? ప్రశాంతంగా కూర్చో. ఇంత భయపడ్డం మంచిది కాదు. మెల్లగా. నన్నేం చేయమంటారు? నన్నేం చేయమంటారు? నాకు భయంగా ఉంది. నాకు తెలియడం లేదు ఆ అడవి మృగం ఎక్కడి నుంచి వస్తుందో అని. దాని భయంకరమైన ఆకారం నా కళ్ళ ముందు కదలాడుతూనే ఉంది. పంకజ్, ఒకవేళ మేము దాన్ని చూస్తుంటే మనకి కూడా ఇలాంటి పరిస్థితి వచ్చి ఉంటుంది కదా. ఫ్రెడీ సార్, అలా అనకండి. మా మమ్మీ చెప్పారు, మీరు ఏం ఆలోచిస్తే అదే జరుగుతుంది అని. సార్, మంచిగా ఆలోచించండి, మంచిగా. రోహన్, ఎవరైతే ఆ జంతువుని చూశారో వాళ్ళు ఇప్పుడు ప్రాణాలతో లేరు. నేను ఒక్క విషయం తెలుసుకోవాలనుకుంటున్నా. నిజానికి అది ఏంటి? ఎంత ఎత్తు? చూడ్డానికి ఎలా ఉంటుంది? సార్, భగవంతుడా, అదే నాకు మళ్ళీ గుర్తు రాకూడదు, కానీ నేను అది మర్చిపోలేకపోతున్నాను సార్. చాలా భయంకరంగా ఉంది. ఎర్రటి కళ్ళు, చూడ్డానికి ఎలుగుబంటిలాగే ఉంది. పెద్ద పెద్ద ఆకారం. ఇంతకు ముందు నువ్వు అలాంటి జంతువుని చూసావా? నేను ఇప్పటి వరకు ఎప్పుడూ చూడలేదు. నీకేమనిపిస్తుంది? అది ఎక్కడి నుంచి వచ్చింది? అది అడవిలోనే ఉంటుంది. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే, మేము గనక భయపడ్డాము అంటే అప్పుడు అది దాడి చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ ఒక విచిత్రమైన విషయం, నేను రోడ్డు మీదకు వచ్చి భయపడి గట్టిగా కేకలు వేసినప్పుడు అది నా వెనకాల రాలేదు. ఓకే, నువ్వు రెస్ట్ తీసుకో. విషయం చాలా విచిత్రంగా ఉంది. వీడి శబ్దం విని అది వీడిని వెంబడించి ఉండొచ్చు, వీడిపై దాడి చేసి ఉండొచ్చు, కానీ అలాంటిదేం జరగలేదు. ఆ క్రూరమైన జంతువు వెనక ఖచ్చితంగా ఎవరో ఉన్నారు. మీరు ఆ న్యూస్ ఛానల్ వాళ్ళతో మాట్లాడారా? అన్ని చోట్ల
రోహన్ చెప్పిన ఆ మాన్స్టర్ ఇక్కడి నుండి బయటికి వచ్చింది, వచ్చి దాడి చేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయింది. అందుకే అది సిటీలో కనిపించలేదు. వస్తోంది, దాడి చేస్తోంది, అడవిలోకి వెళ్ళిపోతోంది. సార్ అది జంతువు అయితే దానికి అన్ని తెలివితేటలున్నాయా ఎక్కడి నుంచి రావాలి ఎక్కడి నుంచి వెళ్ళాలని? జంతువులు కూడా అలాంటి విషయాలు బాగా తెలుసు. దాని ప్రాంతం ఏంటని, దాని బాట ఏంటని. కానీ జంతువు ఎవరిపై అనవసరంగా దాడి చేయదు, దాన్ని రెచ్చగొట్టనంత వరకు. ముఖ్యమైన విషయం ఏంటంటే అది ఎవరిని తినలేదు. వస్తోంది, దాడి చేస్తోంది, వెళ్ళిపోతోంది. అదేగా అందువల్లే అంటున్నా ఇది జంతువు కాదు, ఇంకేదో ఉందని. దాడి చేస్తోంది, ఆ తర్వాత ఎర్రని విడిచిపెట్టి ఇంకెక్కడికో వెళుతోంది. ముఖ్యంగా దాన్ని గమనించడానికి అడవి నుంచి స్కూల్ వరకు కెమెరాలు పెట్టాలి సార్. పాట్రోలింగ్ కూడా చేయాలి సచిన్. ఇది ప్రజల ప్రాణాలకి సంబంధించిన విషయం. ఆలస్యం చేయకుండా దాన్ని పట్టుకోవాలి. ఫ్రెడీ ఇంకా పంకజ్ మీడియా వాళ్ళతో మాట్లాడుతున్నారు, ఇంట్లో నుంచి అనవసరంగా బయటికి రావద్దని. చూడండి, నా మాట జాగ్రత్తగా వినండి. ప్రతి 5 నిమిషాలకు స్క్రోల్ అవుతూ ఉండాలి. ప్రజలందరికీ ఈ మాట సీరియస్గా తెలియాలి, అర్థమైందా? న్యూస్ ఛానల్స్, రేడియో ఇంకా ప్రింట్ లో అన్ని చోట్ల ఈ న్యూస్ రావాలి. ప్రమాదం ఇంకా పొంచే ఉందని. ఆ మాన్స్టర్ ఎక్కడి నుంచి ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. నువ్వు ఎవరైనా సరే, ఎక్కడున్నా సరే, మేము నిన్ను కనిపెడతాం. సార్ మనకి బాడీ పక్కన ఎంత రక్త శాంపిల్స్ దొరికాయో అది మాన్స్టర్ చంపిన వాళ్ళ శాంపిల్సే. అలాగా? అయితే అది బయట వ్యక్తుల శాంపిల్ కాదా? లేదు సార్, ఆ మాన్స్టర్ అందర్నీ తన చేత్తోనే చంపింది, కానీ కరవలేదు. అది కరిచి ఉంటే దాని ఆనవాళ్ళు లేక సలైవా ద్వారా అది ఏదని మనం కనిపెట్టొచ్చు. రైట్. కానీ తారిక ఈ చేతి ఆనవాళ్ళు ఏం తెలిసిందే? గుర్రమా? ఆ జంతువు గుర్రమా? ముందు చెప్పేది పూర్తిగా వినాలి, ఆ తర్వాతే మాట్లాడాలి. అర్థమైందా? మరి చెప్పండి సాలింగి సార్, ఈ జంతువు ఎలాంటిది? ఇలా చూడండి బాస్, మీరనుకుంటున్నట్టు ఏదీ లేదు. ఏం చెప్తున్నావు? అదేంటంటే ఇది, ఇలా చూడండి బాస్, ఈ చేతి గుర్తుంది. ఈ ఆనవం ఖచ్చితంగా ఏ మృగానికి చెందింది కాదు బాస్, ఇది మనిషిది. ఏంటి సోలంకి, నువ్వేం మాట్లాడుతున్నావు? నీకు అర్థమవుతుందా? అసలు ఆ శవానికి ఉన్న గాయాన్ని నువ్వు చూసావు కదా. ఇలాంటి గాయం ఒక మనిషి చేయగలడా? ఇకపోతే సార్, రోహన్ ఫోటో తీశాడు. ఆ ఫోటోలో స్పష్టంగా ఏం కనిపించట్లేదు సార్. ఒక షాడోలో ఉంది, చూస్తుంటే మనిషిలా అనిపించట్లేదు. చూడండి బాస్, ఈ ఫోటోలో ఎలా కనిపిస్తుందో దాని గురించి నాకు సంబంధం లేదు. కానీ నేను ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఇదిగో ఈ గుర్తుంది, ఇది ఖచ్చితంగా మానవ గుర్తు. నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే అది ఇదిగో ఇది, ఈ వెంట్రుక మీకు దొరికింది కదా బాస్. నేను ఈ వెంట్రుకతో DNA టెస్ట్ చేసి చూశాను. ఈ వెంట్రుక చెప్తోంది ఇది ఒక మనిషిదని, అది కూడా మగ మనిషిది. ఆ మనిషి వయసు 25 నుండి 26 ఉంటుంది. మనిషి తల వెంట్రుక, అది కూడా 25-26 ఏళ్లున్న ఒక మగవాడి తల వెంట్రుక. ఇది ఎలా సాధ్యం? ఇది స్కూల్ పక్కనో లేక అడవి పక్కనో, ఆ మాన్స్టర్ మాత్రం కంటికి కనిపించలేదు. నిన్నటి నుంచి ప్రతి 5 కిలోమీటర్ల దూరంలో ఒక కెమెరాను పెట్టాం, కానీ ఏ కెమెరాలోనూ వాడి ఫోటో దొరకలేదు. సార్, ఒకవేళ మనం తన్ని వెతుకుతున్నామని తనకి డౌట్ వచ్చిందా? సరే, అది మాన్స్టర్ వేటాడడానికి ఖచ్చితంగా బయటికి రావాలి. ఇప్పటి వరకు దాని ఆచూకీ లేదు సార్. సడన్ గా వచ్చి దాడి చేస్తున్నారు, సడన్ గా కనిపించట్లేదు. కానీ ఈ విషయంలో మనం చేతులు ముడుచుకుని ఊరికే కూర్చోలేం.
ఒకవేళ వాడు మన ముందుకి రాకపోతే మనమే వాడిని వెతుక్కుంటూ వెళ్ళాలి. వాడి దగ్గరికి మనం వెళ్ళాలి, వాడిని పట్టుకొని తీరాలి. దయా సార్, ఈ మాన్స్టర్ని నేను ఇంతకు ముందు ఎక్కడా చూడలేదు సార్. దీన్ని ఇప్పుడు ఎలా సార్ కనిపెట్టడం? పంకజ్, అది నువ్వు కనిపెట్టాల్సిన అవసరం లేదు. అదే వచ్చి నీ దగ్గరికి తను చూపిస్తుంది. అలాగైతే సరే సార్. సార్, అది నా పరిస్థితిని దారుణంగా మార్చేస్తుంది. షటప్ పంకజ్, పనిలో శ్రద్ధ చూపించు. ఈ రెడ్డి సార్ ఎక్కడికి వెళ్ళిపోయారో ఏంటో. ఆయన ఇక్కడికి వచ్చుంటే నేను వచ్చుండేవాడిని కాదు, ప్రశాంతంగా ఉండుండేవాడిని. మాన్స్టర్ ఎక్కడి నుంచి వస్తుందో. పంకజ్, అక్కడి నుంచి తప్పుకో. తెలీదు సార్, ఉన్నటువంటి ఎక్కడ మాయమైందని. వాడు బండిలో వెళ్తున్నట్టుంది. అందరూ బాగా చప్పట్లు కొట్టండి. ఎంత అద్భుతమైన పర్ఫార్మెన్స్! వరుణ్ ధవన్, సూపర్! మీరు చేసిన ఈ పర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా ఉంది. నేను మిమ్మల్ని ఎంత పొగిడినా కూడా అది తక్కువే. సరే ఫ్రెండ్స్, ఈయన వరుణ్ ధవన్, ఈయన ఫిలిం బద్లాపూర్ రిలీజ్ అవబోతుంది. దానికోసం మనం అందరం ఆతృతగా ఎదురు చూస్తున్నాం. సో ప్లీజ్ బద్లాపూర్ చూడండి. నౌ వరుణ్, నౌ ఇట్స్ యువర్ టైం. థ్యాంక్ యూ సో మచ్ మీ కైండ్ వర్డ్స్ కోసం. ఇంకా నా మీడియా స్నేహితులు వచ్చారు, అలాగే మీరందరూ వచ్చారు నా కోసం. నేను మనసారా మాట్లాడుతున్న ఈ మాటలంతా నేనేం చెప్పాలనుకుంటున్నాను. బద్లాపూర్ నాకు చాలా స్పెషల్ ఫిలిం. ఎందుకంటే ఈ సినిమా నేను బాక్స్ ఆఫీస్ కోసమో లేక డబ్బు కోసమో చేయలేదు. ఒక ప్యాషన్ ప్రాజెక్ట్. ఒక యాక్టర్ లైఫ్ లో చాలా తక్కువ ఇలాంటి సినిమాలు రావడం అనేది. ఒక డైరెక్టర్ నమ్మకాన్ని ఇస్తాడు. నా వరకైతే నా డైరెక్టర్ నాకు చాలా నమ్మకాన్ని ఇచ్చారు. అందులో నేను ఒక 40 years వ్యక్తిగా నటించాను. అలాగే ఫిబ్రవరి 20వ తారీఖు సినిమా రిలీజ్ అవబోతుంది. సో ప్లీజ్ అందరూ ఈ సినిమాకి వెళ్ళండి, బాగా ఎంజాయ్ చేయండి. ఖచ్చితంగా మీరందరూ ఎదురు చూసే ఎలిమెంట్స్ అన్ని ఉంటాయి. సో బద్లాపూర్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది బ్రో? February 20. సినిమా పేరేంటి? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వరుణ్, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఈయన వరుణ్ ధవన్, ఈయన ఫిలిం రిలీజ్ అవబోతుంది ఎప్పుడు? ఫిబ్రవరి 20. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ ఈవెంట్ ఇక్కడితో పూర్తవుతుంది. Cheers for వరుణ్ రఘు ధవన్. కమ్ ఆన్, అందరూ చప్పట్లు కొట్టండి. సార్, తర్వాత ఈవెంట్ ఉంది. 5 గంటల కల్లా మనం అక్కడికి ఉండాలి. సార్, మీరు అక్కడి నుంచి గోల్డ్ స్టార్ హోటల్ కి వెళ్ళాలి. అక్కడ 9 గంటలకి ఈవెంట్ ఉంది. ఆ తర్వాత నా మాట కాస్త వింటారా? నువ్వు ఎక్కువ పని చేస్తున్నావు. మీరు 24 hours పని చేసి సన్నబడిపోయారు కూడా. అందువల్ల మనందరం కలిసి ఒక మంచి లంచ్ కి వెళ్దాం. ఏమంటారు మీరు? కానీ సార్, మీరు రేపు అరే ఇప్పుడే మనం లంచ్ కి వెళ్దాం. 2 గంటల్లో నేను రెడీ వచ్చేస్తాను. సరేనా? కాస్త చేయి చూపించండి. ఇది పెట్టుకో, మనం లంచ్ కి వెళ్తున్నాం. నేను రెడీ వచ్చేస్తాను. ఓకేనా? టోనీ, నాకు బయట కాస్త పనుంది. నేను నా బండిలో డైరెక్ట్ గా హోటల్కి వస్తాను. ఓకే? హలో డ్రైవర్, సార్ బయలుదేరిపోయారు, బండి రెడీ చెయ్యి.
వీడు డోర్ ఓపెన్ చేసి ఏం చేస్తున్నాడు? బండిని రెడీ చేయమంటే వీడు రాము రాము అరే టోనీ, నేను డ్రైవర్ని పిలవమన్నాను కదా, ఎక్కడ వాడు? సార్ డ్రైవర్కి బండిని స్టార్ట్ చేయమని చెప్పానుగా. మీరు బండిలో కూర్చొని నేనేంటో చెక్ చేస్తాను. ఏంటయ్యా ఇదంతా? ఏమైంది టోనీ? సార్ అక్కడ ఎవరో కనిపించారు సార్. ఏదైనా కుక్క ఏమైనా ఉంటుంది, పదా. లేదు సార్, నిజంగానే అక్కడ ఎవరో కనిపించారు. ఎందుకు గన్ను తీస్తున్నారు? గన్ను లోపల పెట్టండి, ముందు లోపల పెట్టమంటున్నానా? ఏదైనా అంటే వెంటనే గన్ తీసేస్తారు బయటికి, లోపల పెట్టండి. ఏంటి ఏంటి? లేదు సార్, నాకెవరో కనిపించారు సార్. సార్ రాము 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 టోనీ